గైస్ మనం లోపల ఇప్పుడు గోల్కొండ లోపలికి అయితే వచ్చినాం. తెలుసుంటుంది సార్ కంట్రీస్లో ప్రతి ఒక్కటి మనకి ఎట్లా అంటే అఫోర్డబుల్ రేట్తోనైతే అంటే ఉన్న రేట్తో మనకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. వేరే కంట్రీస్ అయితే 300 రూపీస్ 400 రూపీస్ అట్లా చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఒక కొంచెం ఇట్లా గది లాంటి రూమ్ అనుకుంటున్నా, ఇది సంథింగ్ ఏంటో తెలియదు. ఈ లోపలికి అయితే వచ్చిన ఒకసారి చూడండి, ఇది కిందనే ఉన్నాను. ఇంకా ప్రజెంట్ ఇంకా మొత్తానికి అయితే మీదికి అయితే పోలేదు, పైన అక్కడికి వెళ్ళేది చూడాలి. ఇది నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం కూర్చొని మీటింగ్లు అయినా పెట్టుకుంటారు, చూసారా ఆ ప్రదేశాల్లో వెళ్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ టైంలో నేను ఇక్కడికి వచ్చిన. ప్రజెంట్ అయితే ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే రావడం జరిగింది. దా మా చిన్నోడు నేను ఇద్దరం కలిసి వచ్చినాం. మొత్తం తిరిగేసరికి మొత్తం చెమటలు అయితే బాగానే పట్టినాయి. కిందనే తిరుగుతున్నాం. గోల్కొండ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ అంటే స్టేట్స్ కానీ అదేవిధంగా కంట్రీస్ కానీ చాలామంది గోల్కొండని కొంచెం వీక్షించడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. ఒక్కసారైనా చూడలేమో అనుకుంటారు. ఇక్కడికి నేను కూడా రాకపోయేది. మా చిన్నోడు రాకేష్ ఉన్నాడు కదా, రాకేష్ ఒకసారి బాబాయ్ ఒకసారి గోల్కొండకు పోయి చూసొద్దాం, చాలా రోజులు అవుతుంది నేను ఇంతవరకు పోలేదంటే ఆయనతో తీసుకొని హైదరాబాద్ వచ్చిన అన్నట్టు. అటు చార్మినార్, తర్వాత బిర్లా టెంపుల్, హుస్సేన్ సాగర్ అవన్నీ చూసుకుంటూ చివరికి గోల్కొండ వచ్చినాం. సో అది అన్నమాట. దీని అంటే ఇప్పుడు మనకు కోటకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఈ కోటని కుతుబ్ షాహీలు, అసఫ్ షాహీలు, మొఘలులు, చక్రవర్తులు, కాకతీయులు పాలించడం అయితే జరిగింది. ఇక్కడ శ్రీరామదాసుని బంధించిన జైలు కూడా ఉన్నది, దాన్ని కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఈ కోట నిర్మాణం ఎలా ఉందంటే, బయట నుంచి ఎవడన్నా వచ్చినప్పుడు, అంటే ఎవడన్నా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈయన వాడు తొందర కోటలోకి ప్రవేశించకుండా ఆ పక్కబంటి అక్కడ ప్రహారం నిర్మించబడ్డాయి. దాంతోపాటు పైన మళ్ళీ ఇంకొక ప్రహారీ కూడా నిర్మించబడ్డది. ఇది మొత్తానికైతే ఒక మంచి కొండను చూసుకొని కోట రక్షణ భద్రతల కోసం అట్లా నిర్మించుకున్నారు. సో చూడొచ్చు, మొత్తం దారుణంగా అంటే దారుణంగా నిశ్శబ్దంగా ఉంది. ప్రజెంట్ సాయంత్రం అవుతుంది కదా, చాలామంది అంటే వస్తారేమో తెలియదు కానీ తక్కువ మంది ఉన్నారు ప్రజెంట్. చూసుకోవచ్చు, మన బ్యాక్ సైడ్ సిటీ కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, మనం కొండెక్కినాక తర్వాత చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రాంతాలన్నీ కనబడతాయి అన్నట్టు. సో అంత మంచిగా చూసుకొని కొండనైతే నిర్మించడం జరిగింది. అంటే సారీ, కోటనైతే కట్టుకోవడం జరిగింది. కొండని ఎలాగో నిర్మించలేరు. సో అంత అద్భుతంగా ఉన్నది కోట అయితే, చాలా బ్యూటిఫుల్ ఉంది. వీలైతే ఒకసారి ఫ్యామిలీతోనైతే అందరూ రావడానికి అయితే ట్రై చేయాలి.